దేవుడు ఎక్కడైనా ఉండగలడు, ఆయన ఎక్కడైనా ఉంటాడు. కానీ ఆయన యొక్క వాగ్దానం ఎంత బలీయమైందంటే, ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. గాడ్ ఈజ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్స్. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఇది అంత అద్భుతమైన విషయం. దేవుడు మన మధ్య ఉన్నాడు. మన బాధలు, మన కష్టాలు, మన ఇబ్బందులను, మన పరిస్థితులను చూస్తున్న దేవుడు ఆయన. బహుశా ఈరోజు ఈ శుక్రవారం ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చున్న నీ జీవితంలో ఒకలాంటి ఆలోచన ఉందేమో. నన్ను ఎవరైనా పట్టించుకుంటున్నారా? నా కోసం ఎవరైనా ఉన్నారా? నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా హృదయ స్థితిని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే ఆ ప్రశ్న బహుశా నీలో ఉంటే, బైబిల్ సెలవిస్తున్న మాట, దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడు, ఆయన నీ మధ్య ఉన్నాడు. ఆయన యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్. నువ్వు దేనికోసం చింతపడాల్సిన అవసరం లేదు. నీ మధ్య ఉన్న దేవుడు. అందును బట్టి హిబ్రూలో కెరెద్ అనే పదం ఉంటుంది అక్కడ. కెరెద్ అనగా సెంటర్.